ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ నిన్న సోషల్ మీడియాని అయితే అతలాకుతలం చేసేసాయి. ఫస్ట్ చూసుకున్నట్లయితే రాశి ఖన్నా గారు నా డైలాగ్లో చెప్తుంటే తను ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఫా అని చెప్పి బాగా అంటే బాగా వైరల్ అయింది ఫ్రెండ్స్. ఇదేదైతే ఉందో కామెడీ, దీన్ని ఎవరు కూడా అంతలా పట్టించుకోవాలా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన కమీడియన్ మహేష్ రంగస్థలంలో ఎంత పెద్ద మంచిగా యాక్ట్ చేసిన అనేటటువంటిది మనందరికీ తెలుసు. తను ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా ఒక మంచి రోల్ అయితే చేస్తున్నట్ట. సో తన వైపు సీరియస్గా చూసి ఇలా విధంగా ఒక లుక్ ఇచ్చింది అనమాట. ఇక దాంతో సోషల్ మీడియా నిన్నైతే మొత్తం ఇదైపోయింది అనమాట. శ్రీలీలని చాలా మంది తిట్టారు కూడా, ఏంటి కమీడియన్ అని చెప్పి చిన్న చూప, శ్రీలీల నీకన్నా మహేష్ ఇంకా బెటర్గా యాక్టింగ్ చేయగలడు, ఒకసారి రంగస్థలం సినిమా చూడు, ఒక్క రంగస్థలం సినిమాలో తన క్యారెక్టర్ నీ హోల్ కెరియర్ అని చెప్పి చాలా మంది కామెంట్లు చేయడం తిట్టడం అయితే మనమైతే చూడొచ్చు. సో ఒక కమీడియన్ అని చెప్పి చిన్న చూపు ఈ విధంగా ఇది చేసింది. సో అక్కడ ఏం జరిగింది, సిచ్యువేషన్ ఏమన్నా తగిలిందా లేకపోతే ఫోన్ ఏమన్నా మోగిందా అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేయడం మనమైతే చూడొచ్చు. దాని మీద మహేష్ గారు రియాక్ట్ అయ్యారనమాట. శ్రీలీల గారి ఫోన్ నా దగ్గర ఉంది, తను సైలెంట్లో పెట్టమంటే నేను పెట్టలేదు, అందుకే అలా విధంగా చూసారు, నాకెళ్ళైతే సీరియస్గా ఏం చూడలేదు, ఒకేసారి కెమెరా ఆమె మొహం మీద ఫోకస్ చేయడంతో అందరూ ఆ విధంగా అనుకున్నారని చెప్పి తనైతే కవర్ చేసిండు. ఓకే, దీనైతే మనం నమ్ముదాం. సెకండ్ చూసుకున్నట్లయితే మన పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తున్నప్పుడు ఈ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ తనైతే ఇచ్చింది. దీన్ని పట్టుకొని కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నాడు, ఇదేం ఎక్స్ప్రెషన్, ఆయన అక్కడ మాట్లాడుతుంది ఏంది, సినిమా వల్ల క్రైమ్ తగ్గింది అని చెప్పి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నువ్వు ఇవ్వచ్చా అని చెప్పి ఇంకా తను ట్రోల్ చేస్తున్నారు. సో మీ సపోర్ట్కి ఎవరికి నేనైతే శ్రీలీలని ఇంకా కవర్ చేయలేను, ఒక దాంట్లో రెండు దాంట్లో కవర్ చేస్తాను, మూడింట్లో ఏం కవర్ చేస్తాను బొందా.